మాజీ ముఖ్యమంత్రి గత చరిత్ర చూస్తే మరి అప్పట్లో ఎంపీగా అదే పార్టీలో ఉన్న నన్ను 4 మంచి వ్యాఖ్యలు చెప్పినందుకు, అంటే సలహా, ఇప్పుడు క్రిటిసిజం ఎప్పుడూ స్ట్రాంగ్ గానే ఉంటుంది, పొగడ్తలో మరి బాధ అనిపించవచ్చు. మరి అప్పుడు నేను జరుగుతున్న తప్పుల్ని వివరించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మరి తప్పుల్ని ఎత్తి చూపడం జరిగింది. మరి దాన్ని అన్యదా అతనప్పుడు భావించి నన్ను దారుణంగా చిత్రహింసల పాలు చేశాడు. చూసా ఆ వీడియో. రోడ్డు మీద వాళ్ళని కొట్టింది నథింగ్. 120 నుంచి 125 సార్లు నన్ను 5 విడతలుగా ఆ సునీల్ కుమార్ గారు పంపించిన బ్యాచ్ కొట్టారు. నన్ను జగనే పురమాయించాడు, అందులో ఏం డౌట్ ఏమి లేదు. ఇది ఇండైరెక్ట్ గా నాకు ఏదో మూల లింక్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఉపసభాపతి స్థానంలో ఉన్నప్పటికీ నేను మాట్లాడవలసిన పరిస్థితి. సో నన్ను ఎంత చిత్రవత చేశారు ఆ వీడియోలు అన్ని కూడా ప్రజాబాహుల్యంలో ఉన్నాయి. మిలిటరీ హాస్పిటల్ క్లియర్ రిపోర్ట్లు ఇచ్చారు, అది అందరికి తెలిసిందే. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అన్యాయంగా నన్ను కొట్టారు.